నమస్కారం అండి. సో సింపుల్గా ఏంటంటే రోటీ కపడా మకాన్ అంటే తెలుగులో చెప్పాలంటే కూడు గుడ్డు ఇల్లు, ఈ మూడు బేసిక్ నెసెసిటీస్ అండి. ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1980s దీనిపైన గరీబ్ హఠావో, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి అని చెప్పేసి ఇళ్ళ నిర్మాణాలు చేయడం జరిగింది. అది కూడా పక్కా ఇల్లు నిర్మాణాలు చేయాలని చెప్పేసి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందనమాట. అంతవరకు కూడా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అనేది చాలా సులభమైపోయింది. అంటే 1990s and 2000s వచ్చేటప్పుడు కల్లా. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కానివ్వండి, లోన్స్ ఇవ్వడం వల్ల కానివ్వండి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే బేసిక్ నెసెసిటీస్ ఏం కావాలంటే రోటీ కపడా మకాన్. ఇప్పుడు ఏం జరుగుతుంది అయ్యా అంటే ఆ మకాన్ అన్నది కూలగొట్టేస్తున్నారు. ఎలా కూలగొడుతున్నారు? ఈ నదిలో కట్టారని చెప్పేసి, లేకపోతే చెరువుల్లో కుంటలో ఆక్యుపై చేసి కట్టారని చెప్పి కూలుస్తున్నారు. ప్రతి గవర్నమెంట్కి ఒక ఎజెండా ఉండాలి. ఓకే రైట్, మన గవర్నమెంట్కి ఒక ఎజెండా పెట్టుకున్నారు. అలా అక్రమ కట్టడాలు ఉంటే కూల్చివేయాలని చెప్పి అనుకోవచ్చు. కానీ బడుగు బీద వర్గాలు, వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల మీద పట్టం ఏంటి? మీరని ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్స్లో కట్టినటువంటి ఇల్లులు మళ్ళీ ఎందుకు కూల్చోవాల్సి వస్తుంది? మీకేమైనా ప్రతీకార చర్యలు ఉంటే వేరే గవర్నమెంట్లో కట్టిన ఇల్లు కూల్చుకోండి. అది కూడా తప్పే యాక్చువల్గా. కూల్చుకోవాలని ఎలా చెప్తాం మనం? ఇల్లు కట్టడానికి నానా అవస్థలు పడి, నానా తిప్పలు పడి వాడు జీవితకాలం పెడుతున్నాడండి. ఒకడు ఇల్లు కట్టుకోవాలంటే జీవితకాలం పెట్టవలసి వస్తుంది. అలాంటి ఇల్లుల్ని మీరు రాత్రికి పొద్దున్నే బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేస్తున్నారు. ఏమని చెప్పి హైడ్రా అని ఒక పెద్ద డ్రామా. ఉద్దేశం మంచిదే అయ్యుండొచ్చు, కానీ పరిణామాలు, దాని యొక్క పర్యవసానాలు మంచివిగా లేవు. అంటే మీ మెడిసిన్ చాలా మంచిది, చాలా మంచి మెడిసిన్, కానీ పేషెంట్ చచ్చిపోతున్నారు. పేషెంట్ చచ్చిపోయే మెడిసిన్ వేయకూడదు. అలాగే ఇప్పుడు మీరు వేసేటటువంటి ఏదైనా సరే స్టెప్ ప్లీజ్ ఆలోచించి వేయండి. ఈ గవర్నమెంట్కి నేను చాలా హంబుల్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆలోచించి చేయండి. మీరు ఏం చేస్తున్నారో, దాని యొక్క పర్యవసానం ఏంటి, ఎంతమంది రోడ్డు మీద పడుతున్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా ఉన్నాయా లేవా? ఊరినే రాత్రికి భయపడి వస్తున్నారండి అందరు ప్రజలు. మా ఇల్లు కూడా ఉంది, అందుకే వీడియో చేయవలసి వస్తుంది. భయపడుతున్నాము, సింపుల్గా భయపడుతున్నాము. ఎందుకు మేము భయపడవలసిన అవసరం ఏమొచ్చింది? 20 సంవత్సరాల నుంచి ఉన్న ఇంట్లో, బతుకుతున్న ఇంట్లో, మా ఇల్లు అని చెప్పి ధైర్యంగా నిద్రపోయే ఇంట్లో ధైర్యం లేదు, భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. దొంగ వస్తాడని భయపడతలేదు, దోపిడీ జరుగుతుందని భయపడతలేదు, వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపేస్తారని భయపడతలేదు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మా ఇల్లు కూల్చేస్తారని భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు మాకు. ఏ గవర్నమెంట్ అయినా ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టిన ఇల్లులే కదా ఇవన్నీ, వాళ్ళు ఇచ్చిన పర్మిషన్సే కదా. పర్మిషన్ లేకుండా కట్టి ఉంటే దాన్ని మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. పర్మిషన్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రిజిస్ట్రేషన్ జరిగింది గవర్నమెంట్లోనే రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ప్రైవేట్ ఏజెన్సీలు ఎటువంటి బాధ్యత తీసుకోవు. అలాంటప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బాగున్నారు, డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగున్నారు, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు బాగున్నారు, ఎట్టొచ్చి అనుభవిస్తుంది ప్రజలు. అంత అవసరమా? ప్లీజ్ గవర్నమెంట్కి హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు తీసుకునే ప్రతి చర్య వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంటే చాలా మంచిదే, కానీ దానివల్ల వచ్చే రిజల్ట్స్ చాలా చాలా దారుణంగా ఉన్నాయి. మొన్న ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు, సార్ లాస్ట్ వీకే రిజిస్ట్రేషన్ చేసుకొచ్చానండి, ఈరోజు నా ఇల్లు కూల్చేశారు అని చెప్పి. దానికి ఏమి లాజిక్ ఏం కనబడతల్లా మాకు. అంటే గవర్నమెంట్లో సమన్వయ లోపం అన్నది తెలుస్తుంది. అసలు గవర్నమెంట్ చేయవలసింది ఇల్లులు కట్టించాలండి. మీరు మాకు భరోసా ఇవ్వాలి, మాకు ధైర్యం ఉందని చెప్పాలా మాకు. అలాంటిది పోయి ఈ రకంగా చేయడం ఏందో నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమవుతే ప్లీజ్ అట్లీస్ట్ ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అని చెప్పాలి కదా. రూల్ ఈజ్ రూల్, నోబడీ కెన్ బ్రేక్ రూల్స్, దట్స్ ఐ అగ్రీ విత్ యూ. రూల్ ఉంది కదా అని చెప్పేసి మనము ఇష్టానుసారంగా పోతాము అంటే ఒక్కొక్కసారి పనిచేయవు, ఈ విషయం కూడా అలాగే ఉంది. సింపుల్ చెప్పాలంటే గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి, అది రూల్. ఓకే, వీఆర్ ఫాలోయింగ్. కానీ గ్రీన్ లైట్ పడింది, కానీ ఎదురు యాక్సిడెంట్ అయి 4 రోడ్డు మీద ఉన్నారండి. అలాంటప్పుడు నాకు గ్రీన్ లైట్ పడింది, అది ఆర్టీసీ బస్సు, నేను పోనిస్తాను, వాళ్ళ మీద పోనిస్తాడా? పోనివ్వడు కదా. గ్రీన్ లైట్ పడింది, బస్సు వెళ్లాల్సిందే, కానీ ఎదురు యాక్సిడెంట్ అయి 4 చచ్చిపోతున్నారు అనుకుంటా, అది పోనివ్వడు కదా.
అప్పుడు మనమే అంటాం, నీకు బుద్ధి ఉందా, నీకు ఎలా నడిపిస్తావా అంటాం. తను ఏమంటాడు, నా రూల్ ఉందండి, గ్రీన్ లైట్ పడింది, నా బండి పోతాను అంటే ఒప్పుకుంటామా? ఇది కూడా అంతే. మీ లెక్క ప్రకారం, హైడ్రా లెక్క ప్రకారం ఏ ఉన్నాయో మార్క్ చేయండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. దానికి ప్రత్యామ్నాయ వనరులు చూపించవలసిన బాధ్యత మీదే. దానికి సరిసమానమైన దానికన్నా ఎక్కువైనటువంటిది. ఎందుకంటే అందరూ మధ్యతరగతి. డబ్బులన్నీ ఎక్కడ పోయి ఎవరికి తెలుసండి? ఇప్పుడు డబ్బులు అందరూ ఖర్చు పెట్టారు. కూలీ డబ్బులు తిప్పి తీసుకురాలేరు మీరు. భూమి డబ్బులు మాత్రం తిప్పి తీసుకురాగలుగుతారు. ఆ భూమి కూడా నదిలో ఉందంటున్నారు. ఏది రికవరబుల్ ఎక్స్పెన్స్ లేదు కదా మేము పెట్టిన దానిలో. ఓన్లీ రికవరబుల్ ఎక్స్పెన్స్ అంటే మేము కట్టిన రిజిస్ట్రేషన్ డబ్బులు మీరు దయతోని రిటర్న్ చేయొచ్చేమో. ఒక 2 లక్షలు, 1 లక్ష, 20,000, 50,000 అప్పుడున్న ధర ప్రకారం కట్టిన రిజిస్ట్రేషన్ డబ్బులు అది ప్రభుత్వ ఖజానాకు వెళ్ళాయి కాబట్టి, స్టాంపు రూపంలో ఉన్నాయి కాబట్టి మీరు అవి రిజిస్టర్ చేయడానికి రెడీగా ఉంటారేమో. అంతకు మించి ఇంకేముంది మాకు? ప్లీజ్ కుటుంబాలని రోడ్డు మీద పడేయకండి. భయపడుతున్నాము, అందరూ భయపడుతున్నాము. దొంగలు వస్తారని భయపడతలేదు, పక్కింటి వాళ్ళు వచ్చి కొడతారని భయపడతలేదు, గవర్నమెంట్ వాళ్ళు వస్తారని భయపడుతున్నాం. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్. ఇది నేను మా ఏరియా చెప్పకుండా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక స్వార్థపరుని కాదు, నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. రోటీ కపడా మకాన్ అన్నది కాంగ్రెస్ వాళ్ళ నినాదము. అది మీరు ఎందుకు పాటించడం లేదు అని సూటిగా ఒక ప్రశ్న. మీరు ఇందిరా ఇల్లులు కట్టాం, మా ఇల్లులు కట్టాం, మీ ఇల్లులు కట్టామంటున్నారు. ఓకే, మంచిది. మరి మా ఇల్లులు ఏమి చేశాయి? మా చేసిన తప్పేంటి చెప్పండి ఒకసారి. బతకూడదా? వెళ్ళిపోమంటారా? ఏంటి? ఒక క్లారిటీ ఇస్తే ప్రజలు దానికి రెడీ అవుతారండి. సింపుల్ మాట చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నా యొక్క ఆవేదనని ఈ వీడియో రూపంలో చెప్తున్నాను. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్లోనే మా 50 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ లేరు, ఎవరు చూడరు, ఏదో ఊరినే చేస్తూ ఉంటాను నేను. ఒకటి చెప్పేది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే విద్య, వైద్య, భద్రత, దానితో పాటు కూడు, గుడ్డ, బట్ట ఇవన్నీ ఉండాలి. మాకు ఇల్లు లేదు, ఇల్లు కల్పించవలసిన పక్కా గృహాలు, పక్కా గృహ నిర్మాణాలు అని చెప్పినప్పుడు ఉన్నవాడిని కూలగొట్టుకుంటూ పోతూ ఉంటే ఎలా? మీరు ఇంట్లో కూర్చొని ఆలోచించండి మాస్టారు, మీరు ఇంట్లో కూర్చొని ఆలోచించండి. పెద్ద మనుషులందరూ కూర్చోండి, ఇంజనీర్లందరూ కూర్చోండి. తప్పు ఎవరిది అని చెప్పడం కాదు, ఏమి చేస్తే ఇవన్నీ సర్దుమంది. కూల్చడం ఒక్కటేనా మీకున్న దారి అనుకుంటే కూల్చడం మానేసేయండి, ఇంకో దారి ఎత్తుక్కుందాం. ఇప్పుడే అర్జెంట్ ఏం లేదు కదా. ఈ రోజు కూల్చినా, వారం రోజులు తర్వాత కూల్చినా కానీ మీకేం ఫరక్ పడదు కదా. టైం మీకు 5 సంవత్సరాల అప్పుడు ఇన్ని కూల్చేయాలని మీరు ఏమైనా రూల్ పెట్టుకున్నారో చెప్పండి. అది కూడా చెప్పండి అందరు ప్రజలకి. నేను ఇన్ని బిల్డింగ్ కూల్చేయాలనుకున్నా నా గవర్నమెంట్లో అని చెప్పేసేయండి, అయిపోతుంది. ఎవరు దిక్కు ఉన్న చోటుకి వెళ్ళిపోతాడు, లేకపోతే ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటాడు, చావాల్సిన వాడు చస్తాడు, చంపాల్సిన వాడు చంపుతాడు కూడా. ఏమో రేపు పొద్దున అందరూ రోడ్డు మీదకి వచ్చారనుకోండి ఏం చేస్తామండి మనము గవర్నమెంట్ పరంగా చెప్పాలంటే? ఎందుకంటే ప్రజల భద్రత గవర్నమెంట్ది, ప్రజల ఆరోగ్యం గవర్నమెంట్దే, ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే, ప్రజలకి నివాస స్థలాలు ఏర్పాటు చేయడము గవర్నమెంట్దే. కూల్చడం గవర్నమెంట్ పని కాదు. కూల్చడం అనేది అనివార్య పరిస్థితుల్లో మాత్రమే కూల్చడం మంచిది. కన్స్ట్రక్షన్ ఈజ్ టు కన్స్ట్రక్ట్ ద కంట్రీ, డిస్ట్రక్షన్ టు డిస్ట్రక్ట్ ద కంట్రీ. సో సింపుల్. మీరు ఓట్ల గురించి చూసుకుంటారో, నోట్ల గురించి చూసుకుంటారో, మీరు దేని గురించి చూసుకుంటారో కానీ ప్రజలు భయభ్రాంతులు చెంది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అక్కడ కట్టుకుంటున్న వాళ్ళు, ఎటువంటి ఆపద లేకుండా ఉంటున్న వాళ్ళని రాత్రి బుల్డోజర్ తీసుకొచ్చేసి కూల్చేస్తామంటున్నారు. మీరు దానికి ప్రత్యామ్నాయ చర్యలు చూపించండి. వాటిని ఫిక్స్ చేసిన తర్వాత మొబైలైజ్ చేయండి. లేదంటారా? ఆపేయండి. ఇప్పుడు తొందర ఏమీ లేదు, మార్క్ చేయండి, వాళ్ళకి చెప్పండి, అవగాహన పెంచండి, వాళ్ళకి ఆర్థిక వనరులు కల్పించండి. మీరు దాని మీద వచ్చే డబ్బులు ఎవరు తీయలేరు కదా. దాన్ని ఎవరు అమ్మాలంటే గవర్నమెంటే కొనుక్కోండి. ప్రజెంట్ మార్కెట్ రేటుకి 300 ఇచ్చి కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ కొత్త ఇల్లులు ఎక్కడ దొరకవు. కొత్త ఇల్లులు మళ్ళీ ఇలాంటి చోటుని ఎత్తుక్కోవాలి. మీకు అర్థమైందో లేదో, మళ్ళీ కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, కొత్త ఇల్లు చేయాలన్నా మళ్ళీ ఊరు చివరన వెళ్ళి
ఇలా మళ్ళీ ఏ చెరువు వెనకాలో కుంట వెనకాలో పడి కొనుక్కోవాల్సిందే. స్థలము అన్నది పెరగదు. ప్లీజ్ డూ రిమెంబర్, స్థలం అన్నది పెరగదు. మళ్ళీ మీరు ఏ ఇల్లు కొనుక్కోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మీ ఇచ్చే డబ్బుల్లో మళ్ళీ ఏ చెరువు పక్కనో, ఏ కుంట పక్కనో, ఏ నది పక్కకు వెళ్ళాల్సిందే తప్ప సిటీలో ఇల్లులు రావు. ప్లీజ్ డూ రిమెంబర్ మై డియర్ సీఎం గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద అఫీషియల్స్ ప్లీజ్ డూ రిమెంబర్.